అభినందనలు. అంటే చంద్రబాబు నాయుడు గారు వరదల్లో 8 రోజులుగా ఆయన బస్సులోనే ఉంటూ కలెక్టరేట్లోనే ఉంటూ ఎలాగైతే నగరంలో బురదలో నీళ్ళల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ అధికారులను పరుగులు పెట్టించారో, మీకు అప్పచెప్పిన పని విషయంలో మీరు చూపించిన కమిట్మెంట్ కానీ అక్కడే డెడికేట్ అయి ఉన్న తీరు కానీ చాలామందికి ఒక రకమైన లెసన్ లాంటిది. అలాగే మంచి పేరు వచ్చింది మీకు. మామూలుగానే రామానాయుడు అంటే రాజకీయాల్లో ఎప్పుడు జనంలో ఉంటాడు, పొలాల మీద గట్లంబట బజార్లో దోమతెరలు కట్టుకుని పడుకుంటాడు, న్యూస్ పేపర్లు వేస్తాడు, పాల ప్యాకెట్లు వేస్తాడు, ఇదంతా చూసాం. కానీ ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ పనితీరు రామానాయుడు గారు. హోల్ హార్టెడ్లీ వీఆర్ అప్రిషియేటింగ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా బుడమేరు గట్టు మీద నుండే మీకు లైవ్లో మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ఆ పనిలో ఉండి కూడా వచ్చారు. ఇప్పుడేంటి పొజిషన్ ఏంటి? బుడమేరు గండు 3 పూర్తి చేశారు కదా, ఇంకా ఏం నడుస్తుంది అక్కడ? అక్కడే ఉన్నారు ఎందుకు? ఎస్ అంటే ఏదైతే ఈ బుడమేరుకి పడినటువంటి 3 గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు డ్రోన్స్తో కూడా ఎవ్రీ 1 అవర్ కూడా ఎన్ని మెట్రిక్ టన్నులు వెళ్తూ ఉంది, ఎన్ని మీటర్లు ముందుకు వెళ్తుందని ఇట్లా క్లోజ్ మానిటరింగ్, ఇట్లా విజయవంతంగా ఎవరైతే ఇక్కడ ఏజెన్సీ కానీ అదేవిధంగా ఇక్కడ అధికారులతో కానీ మాకు ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదురైన. ఎందుకంటే ఈ బుడమేరుకు సంబంధించి ఒక దారి తెన్ను లేని ప్రాంతంలో గండ్లు పడ్డాయి. ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయి వాటికి అప్రోచ్ లేదు. అదేవిధంగా ఇదంతా కాటన్ సాయిల్, లారీలు కాదు ఖాళీ ట్రాక్టర్లు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. నడిచి రావాలన్నా కూడా కష్టమైనటువంటి పని. మళ్ళీ దీనికి తగ్గట్టుగా ఈరోజు తెరుపుగా ఉన్నాం, లేకపోతే గొడుగులో ఉండే మాట్లాడేవాళ్ళం రోజు కూడా. మరి రోజు వర్షం పడేది, ఎక్కడికక్కడ బళ్ళు దిగిపోవడం, గెంటుకోవడం, లాక్కోవడం. ఇంకొక పక్క వరద నీరు ఒకసారి 5,000 క్యూసెక్కులు 9,000 క్యూసెక్కులు కూడా వరద వచ్చి మా చేసేటువంటి గండి పూడ్చేటువంటి పనికి తీవ్రంగా అడ్డం కలిగేది. కానీ వీటన్నిటిని కూడా అధిగమించి కష్టపడి పనిచేసాం. దానికి ఒక్కటే ఏదైతే మీరు చెప్పారు, అక్కడే నిలబడి అక్కడే ఉండి పని చేసామంటే దానికి మేజర్గా 2 రీజన్స్. ఒకటి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో 2 గంటలు కూడా ఆయన పడుకోకుండా బస్సులో పడుకొని పనిచేస్తూ ఉన్నారు. ఆయన కష్టం, ఆయన శ్రమ ఫలించాలని అంటే బుడమేరు గండ్లను ఖచ్చితంగా పూడ్చాలి. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లను మనం పూడ్చితేనే విజయవాడని వాటర్కి ఆపగలుగుతాం. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చూసా యథేచ్ఛగా ఆ రోజు 5,000 క్యూసెక్కులు మరి దీని మీద బుడయేరు మీద వస్తే మరి 5,000 క్యూసెక్కులు కూడా విజయవాడ పోతూ ఉండేటువంటి పరిస్థితి. రెండో రోజు 9,000 క్యూసెక్కులు వస్తే 9,000 కూడా మరి విజయవాడ మీద పోతున్న పరిస్థితి. అంటే యథేచ్ఛగా ఒక్కొక్కసారి మరి పైనుండి వాటర్ కనుక తగ్గితే కృష్ణా నుంచి కూడా ఒక్కొక్క రోజు రివర్స్లో కూడా, అంటే ఇది తగ్గితే మళ్ళీ రివర్స్లో కూడా ఈ గండి మేయించి 3 గండ్లు మేయించి విజయవాడ మీద వచ్చేది. ఇది కంట్రోల్ చేయనంతసేపు కూడా ఈ వరద నీరు అట్లానే విజయవాడని చుట్టుముట్టి ఉంటుందనే ఉద్దేశంతో సార్ కూడా అందుకే అంత ప్రయారిటీ ఇచ్చి ఎప్పటికప్పుడు ఆయన క్లోజ్ మానిటరింగ్స్ ఇచ్చి మీకు ఎన్ని ఏజెన్సీలు కావాలో ఉపయోగించుకోండి, ఎక్విప్మెంట్ ఏం కావాలంటే అది తీసుకోండి అని ఆయన కూడా స్వయంగా ఏజెన్సీలు కూడా ఆయన స్థాయి ఎలా ఉన్నా ఏజెన్సీలు కూడా ఫోన్ చేసి నాకు ఇంపార్టెంట్ పర్సనల్ ఇమ్మీడియట్లీ చేయమని. అంటే అట్లా మానిటరింగ్ చేయడంతో విజయవంతంగా పూర్తి చేసాం. అయితే ఇప్పుడు మీరు అన్నారు విజయవంతంగా పూర్తి చేశారు కదా, ఇంకా అక్కడ అంటే ఆ రోజు మేము ఎమర్జెన్సీగా దీన్ని పూర్తి చేస్తాం. ఎవ్రీ 1 అవర్ ఎవ్రీ 1 డే బిఫోర్ అయినా మనం చేస్తే వాళ్ళంతా కూడా సేఫ్లో ఉంటారనే ఉద్దేశంతో. అయితే మేము పూడ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని బండని హైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడంటే ప్రజెంట్ 3,000 క్యూసెక్కులు 4,000 క్యూసెక్కులు అట్లా వస్తూ ఉంది. రాత్రి ఫోర్కాస్ట్ అయితే 13,000 దాకా రావచ్చని ఫోర్కాస్ట్ పెట్టారు. అదృష్టవశాత్తు ఫోర్కాస్ట్ రాలా. ఎస్, ఆ 13,000 వచ్చుంటే ఈరోజు ఇప్పుడు ఈ బండ మీద కూడా వాటర్ ఉండేవి. అందుకే ఇప్పుడు గండ్లను అయితే విజయవంతంగా పొడచగలిగాం. అంచేత రేపొద్దుట ఆ 10,000 15,000 ఏదైతే వచ్చినా కూడా తట్టుకునేటువంటిదిగా బండని హైట్ చేసి రేజ్ చేయాలి.